తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. మనకి జూన్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అండి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే జూన్ నెలలో వీళ్ళకి మంచిగా ఉంటుందంటారు మీరు? ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, రాస్యాధిపతి షష్టమ స్థానంలో ఉండటం, 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, 6వ స్థానంలో బుధుడి యొక్క సంచారం, రవి యొక్క సంచారం, మళ్ళీ జూన్ 15వ తారీఖు రవి బుధులు శుక్రుడు మారటం, ఒకటి సప్తమ స్థానంలోకి రావటం. అయితే ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం, వృత్తిప దశమంలో కేతు యొక్క సంచారం. అయితే ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి షష్టమంలో ఉండటం, చతుర్థాధిపతి కూడా షష్టమంలో ఉండటం, అలానే షష్టమాధిపతి షష్టమంలో ఉండటం, అలానే లాభాధిపతి కూడా షష్టమంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు ప్రత్యేకంగా కొంత అనుకూలంగా ఉంటాయి. అనుకూలంతో పాటు కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే 6వ స్థానంలో గురువు మంచివాడు కాదు, తృతీయ స్థానంలో శని మంచి ప్రయోజనాన్ని ఇస్తాడు. అలానే శుక్రగ్రహం వల్ల కొంత అనుకూలంగా వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న డబ్బులు వచ్చినంత మాత్రాన దాన్ని మితంగా వాడుకోవటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే డబ్బు గురించి జాగ్రత్త తీసుకోవాలని అర్థం, దీని అర్థం. దానితో పాటు ఇక్కడ ఏదైతే 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల వృత్తిపరంగా ఉండే అంశాలు సహకారం చేయటం ఒకటి, కొన్ని తోటి సహచరులతో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు జరిగే అవకాశం, అంటే వివాదాలకు జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిది. అంటే వివాదాల విషయాలకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అలానే విద్యార్థుల గురించి వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కొంత అవగాహన పెంచుకోవాలి. లక్ష్యాలు ఎక్కడుంటాయో ఆ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చదువుని ఏకాగ్రత అనేది కోల్పోకుండా ఉండాలి. ప్రేమ విఫలం కావటం ఒకటి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం తీవ్రమైన కృషి చేస్తే కానీ వెళ్ళలేరు. అంటే ఆర్థిక పరంగా డబ్బు వస్తుంది, ఆ డబ్బును కొంత పొదుపు చేసుకోవాలి. డబ్బులు ఖర్చు చేసే స్థితి అనేది ఉంటుంది. అంటే 25% అనవసరంగా వృధా ఖర్చు అవుతుంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శని యొక్క ప్రభావం వల్ల అన్నదమ్ముల యొక్క సఖ్యత, ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఎక్కువ ఉంది. ఆరోగ్యం మెరుగుపడటం ఒకటి, కొన్ని ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళు ఉంటాయి. సవాళ్ళు అంటే ఏమిటి అంటే ఆర్థిక పరంగా అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి మీ మీద. వీళ్ళకి ఈ జూన్ మాసంలో ఏది ఖర్చు వస్తుందో, ఏది ఖర్చు పెట్టాలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన ఖర్చులు రాకుండా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలుగుతాయి, ఆర్థిక పరంగా కూడా కొన్ని పెను సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బులు వస్తున్నా కూడా డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్త కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఈ ప్రయోజనాలన్నీ చూసుకోవాలి. ఎందుకంటే వ్యయాధిపతి వీళ్ళకి పంచమ స్థానంలో ఉండటం, అలానే పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండటం, గోచారీత్యా ఏమిటంటే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాల్లో ఉంటేనే ఆ నెలలో బాగున్నట్టు అర్థం. మనం ఇక్కడ చూసామనుకోండి, ఉదాహరణకి చూస్తే ముఖ్యంగా 6వ స్థానంలో ఇక్కడ శుక్రగ్రహం ఉంది. 6వ స్థానంలో శుక్రగ్రహం మధ్య రకాన్ని ఫలితాన్ని ఇస్తారు. తర్వాత 6వ స్థానంలో గురువు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడు. మరి 6వ స్థానంలో బుధుడు వ్యాపార రంగంలో డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా చేస్తాడు. 6వ స్థానంలో రాహువు కూడా మంచివాడు. అందువల్ల ఇక్కడ జూన్ 15 వరకు కూడా మంచి కాలం. జూన్ 15 తర్వాత కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఒకటి ఉంది. ఇబ్బందులు ఏమిటి? ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి. అంటే ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు మితంగా ఉండాలి. వృత్తిపరంగా దశమంలో కేతు ఉంటే ఏంటంటే తోటి కొలీగ్స్ తోటి అన్ని రహస్యాలు చెప్పకూడదు. అన్ని రహస్యాలు చెప్పడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మన రహస్యాన్ని ఈ నెలలో మనకి బాగాలేదు అంటే
ఖచ్చితంగా ఆ విషయాన్ని మనమే కంచె వేసుకోవాలి. మన ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలి. అంటే మన ఇంటి చుట్టూ ఏదైతే వాల్ ఉండాలని అర్థం, అంటే కాంపౌండ్ వాల్ ఉండాలని అర్థం. దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మనం ఏదైతే ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈ నెలలో మనకు బాగలేదంటే మనం జాగ్రత్తగా పట్టడం అనేది ఇంపార్టెంట్. అంటే వృత్తిపరంగా జాగ్రత్త ఉండాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, డబ్బు పరంగా జాగ్రత్త ఉండాలి. డబ్బులు వచ్చినంత మాత్రాన ఖర్చు పెట్టుకోవాలని రూల్ లేదు కదా. 6వ స్థానంలో గురువు ఉంటాడు, ఈ సంవత్సరం అంతా ఉంటాడు వాళ్ళకి. నిజంగా గురువు వచ్చేటప్పటికల్లా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గోచారిత్య మంచివాడు. 6వ స్థానం అనేది మిశ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. ధనం విషయంలో జాగ్రత్త ఉండాలని అర్థం. ఒక జూనే కాదు, ఈ సంవత్సరం అంతా జాగ్రత్త ఉండాలి. వీడు 3వ స్థానంలో శని మంచి చేస్తాడు, ఆర్థికంగా ప్రయోజనాలను తీసుకొస్తాడు. గురువు ఖర్చు పెట్టిస్తాడు. అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నామని చూసుకోవాలి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. అంటే ఆ పేపర్స్ కానీ, వాహనం బయటకు వచ్చినప్పుడు కానీ, ఆ వెహికల్ మనం ఏదైతే రిజిస్టర్ చేసినప్పుడు కానీ, ఏ వెహికల్ కొనాలి, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్తారు కానీ విఫలమవుతారు. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ కొన్ని విషయాలు జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు కూడా కొంత జాగ్రత్త ఉండాలి. మిగతా వాళ్ళు అవసరం లేదు, విద్యార్థులు వాళ్ళందరూ అవసరం లేదు. కానీ మనం ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్న. ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో తప్పేం లేదు. కానీ బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా అవరోధాలు కొన్ని కలుగుతుంటాయి, ఫైనాన్షియల్ పరంగా. అలాంటి వాటిలన్నీ కూడా అధిగమించాలి. ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏమి ఇబ్బందికరమైన వాతావరణంలో ఇబ్బంది అంటే రెండే ఇబ్బంది: డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెట్టుకోకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. మాట్లాడే విధానంలో జాగ్రత్తగా మార్చుకోవాలి. ఈ 3 జాగ్రత్త ఉంటే చాలు. ఎందుకంటే 3 ఇంపార్టెంట్. ప్రతివాడికి ఏవోటి ప్రయోజనాలు, ఆర్థిక పరంగా, డబ్బు పరంగా ప్రయోజనాలు, ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపారం, ఇవేగా ఈ 4 విషయాలే ప్రపంచంలో ప్రధానంగా ఉండేది. ఈ ప్రధాన విషయాల్లో జాగ్రత్త పడి కొంచెం జూన్ అనేది మన కాలం కాదు కాబట్టి పొదుపుగా ఉండి అందరితో ఆలోచన చేసి ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు. కొంత ఆరోగ్యపరంగా మనకు జాగ్రత్త ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే. దానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణరి అనే మంత్రాన్ని ఆంజనేయ స్వామి యొక్క మంగళవారం ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజ చేయటువంటి భయాన్ని తొలగటానికి ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి చాలు. ఆర్థికంగా డబ్బులు ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టండి చాలు, అంతే. వీళ్ళకి అన్నీ మంచిగా జరుగుతాయి. ఏం పెద్దగా ఆందోళన చెందాల్సిన కొన్ని ఉంటాయి. ప్రతి నెలలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. దానికి ఆ ప్రాబ్లానికి రెక్టిఫికేషన్ చేసుకొని ముందుకెళ్ళండి, చాలా సింపుల్. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. పరిహారం అనేది మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.